పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత సమావేశం నిర్వహణ ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు గ్రామంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సేల్ అధ్యక్షుడు కంగాల శ్రీరామ్ నివాసంలో పోలవరం నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు। ఈ సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిడిపి కుటుంబరావు అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బూత్ లెవెల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించి ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు లేదా ఓటు చోరీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు। నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో పోటీ చేస్తుందని తెలిపారు। అందుకు అనుగుణంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నామని చెప్పారు। ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు తోలేటి రఘు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఏసుపాదం, సత్తిరాజు, 7 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ SIR ప్రోగ్రాం మీద మేము ఈ జిల్లాలో మొన్న నూజివీడు కాన్స్టిట్యున్సీలో కార్యక్రమం చేయడం, అదేవిధంగా ఈ రోజున పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా కమిటీలు, వివిధ అనుబంధ సంఘాల చైర్మన్స్ అందరూ కూడా వచ్చి ఎంతో చక్కగా ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం। ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ఒక కుట్రతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు తీసేయాలనే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మైనార్టీస్ ఓట్లు, అదేవిధంగా మరి దళిత క్రిస్టియన్లు తీయడానికి ఒక కుట్ర జరుగుతుంది। దానిలో భాగంగా ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఉండి ఆ సర్ ప్రోగ్రాంలో BLAగా అందరూ అటెండ్ అయ్యి ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవడం జరుగుతుంది। మరి రేపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు। ఇవాళ ఈ 2 పార్టీలని చూసేసాం, ఇక కాంగ్రెస్ పార్టీ తప్ప మనకి వేరే దారి లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఒక ఆలోచనకి ప్రజలైతే రావడం జరిగింది। ఎందుకంటే మీరు అనుకోవచ్చు, అంటే ప్రజలు వస్తే ఇప్పుడు జనం వస్తున్నారా అంటారు, ప్రస్తుతానికి తక్కువ రావచ్చు। ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలని మేము కట్ చేస్తామనే వాతావరణం క్రియేట్ చేస్తామనే విషయం మీ అందరికీ తెలుసు। వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు దాని గురించి జరుగుతుంది। కానీ రేపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అందరూ కూడా బలపరుస్తూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, మనందరం కూడా ప్రశాంతంగా బతుకుతామనే ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగింది। ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం తథ్యం అనేది ఇవాళ ఇంతమంది మండలాధ్యక్షులు కానీ జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు కానీ అందరూ వచ్చి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఏమంటే ఈ గవర్నమెంట్లో మేము పడలేకపోతున్నాం, ఇది మనం గత 5 సంవత్సరాలు చూసామనుకుంటే ఈ 2.5 సంవత్సరాలు కూడా అదే విధంగా ఉంది। ఇసుక దందా కావచ్చు, మట్టి దందా కావచ్చు, మరి లిక్కర్ దందా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చాలా మూర్ఖత్వంగా వెళ్తున్నారు। ఖచ్చితంగా మన ప్రజలకి అందుబాటులో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి లేదు। ఇవాళ నరేంద్ర మోడీ మరి చూడండి, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది, మనకి 110 రూపాయలు చేశాడు, ఏమన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించారా? తగ్గించే పరిస్థితి ఉండదు। రేట్లు పెరిగినప్పుడు పెంచడమే తప్ప అక్కడ రేట్లు తగ్గినప్పటికీ ప్రజలకి తక్కువ రేటుకి ఇవ్వాలి అనే ఆలోచన మాత్రం లేదు। ఇవాళ సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారంటే దానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా నరేంద్ర మోడీ కుట్రని ఎదుర్కోవాలంటే ఈ రేపు ఎల్లమ్మట ప్రతి ఇంటికి వస్తున్నటువంటి ఓట్ చోరీలో అందరూ కూడా అడ్డుపడి ఓటు చోరీని జరగకోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరి మీద ఉందా, ప్రతి ఒక్కరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నామనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం। పోలవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ బండి విజయ భాస్కర్ అని మాట్లాడుతున్నాను। ఇవాళ బుధవారం అనగా 17వ తారీఖున పోలవరం నియోజకవర్గంలో బుట్టాయగూడెం మండలంలో మండల అధ్యక్షులు కుటుంబరావు గారి యొక్క సమక్షంలో, అలానే జిల్లా SSL చైర్మన్ అయినటువంటి కంగాల శ్రీరామ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి మీటింగ్ ఇక్కడ జరగడం జరిగింది। ఈ మీటింగ్లో యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే యొక్క కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం పెట్టింది కనుక ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ కనుక దొంగ ఓట్లను అరికెట్టేందుకు మా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చర్య తీసుకుంటుంది। గ్రామ స్థాయిలో BLAలను ఏర్పాటు చేస్తుంది। అలాగే వచ్చే పంచాయతీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున ఒక క్యాండిడేట్ నిలబడడానికి కూడా సిద్ధంగా మా పార్టీ
నిర్ణయాలు తీసుకుంది. ఈ యొక్క సమావేశంలో ఇంకా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణకై పోలవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యులైనటువంటి సెల్స్ ప్రెసిడెంటు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే గౌతు సత్యేంద్ర గారు, అలాగే మండల 7 మండలాల మండల అధ్యక్షులు, అలాగే మైనార్టీ సెల్, క్రిస్టియన్ సెల్, అలాగే ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్ ప్రతి ఒక్క చైర్మన్స్ అటెండ్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మన రాష్ట్రంలో రెడ్ బుక్, బ్లూ బుక్ అనే పరిపాలన జరుగుతుంది. ఈ రెడ్ బుక్ని, బ్లూ బుక్ని సరిచేసేందుకు రాహుల్ గాంధీ రాజ్యాంగం అనే బుక్ పట్టుకుని ఈ యొక్క దొంగ ఓట్ల లెక్కను కూడా సరిచేయడానికి రాహుల్ గాంధీ కంకణం కట్టారు. కనుక రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉందని, అలాగే పోలవరం నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముకగా రాబోయే రోజుల్లో ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం, మీడియా సముఖంగా తెలియజేస్తాం.